హలో అందరికి, నేను మీ శ్రీలక్ష్మి. ఇన్ సిరిల ప్రపంచం అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అండ్ ఈ రోజు మీ అందరికి ఒక మంచి డిష్ పరిచయం చేయబోతున్నాను. అదే డిష్ ఆఫ్ యూనిటీ. మనందరం మన పండుగలు వచ్చినప్పుడు మన సాంప్రదాయ వంటలు వండుకుంటాం కదా. హిందూస్ అయితే పాయసం, క్రిస్టియన్స్ అయితే డ్రై ఫ్రూట్స్ వేసుకుని కేక్, ముస్లిమ్స్ అయితే కీర్ చేసుకుంటారు కదా. ఇలా ఎవరి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు వాళ్ళ సాంప్రదాయ వంటలు వండుకుంటాం కదా. అలాగే మన ఇండియన్స్ అందరూ కలిసి చేసుకునే ఈ నేషనల్ ఫెస్టివల్ కి కూడా ఒక మంచి డిష్ ఉండాలి కదా. సో అదే ఇది డిష్ ఆఫ్ యూనిటీ. నేను చాలా ప్యూర్ హార్ట్ తో మనందరం ఒకటి, వి ఆల్ ఆర్ ఇండియన్స్ అనే ఒక మంచి ఇంటెన్షన్ తో ఈ డిష్ చేస్తున్నాను. సో మీరు కూడా ప్యూర్ హార్ట్ తో ఈ డిష్ ప్రాసెస్ అంతా చూసి మన వాళ్ళందరికీ షేర్ చేసేయండి. వీలైతే మీరు కూడా మీ ఇంట్లో ఈ డిష్ చేసి అందరికీ పంచేయండి. ఇక్కడెక్కడ రిలీజియన్ తో కానీ ఈ డిష్ ని పంచాలంటే రిలీజియన్ తో సంబంధమే లేదు. వాళ్ళకి వీళ్ళకి అంటూ అందరికి పంచేయచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఈ డిష్ ఆఫ్ యూనిటీ ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం. ఈ డిష్ లో నేను తీసుకున్న ప్రతి ఇంగ్రీడియంట్స్ కూడా మన ఇండియన్స్ అందరి ట్రెడిషనల్ ఫుడ్ లో వేసే ఇంగ్రీడియంట్స్ నే తీసుకున్నాను. మిల్క్, రైస్, వీట్ బ్రెడ్, సన్నటి సేమియా, డ్రై ఫ్రూట్స్, పంచదార, యాలకులు, కొంచెం బెల్లం, కేసరి, ఇంకా ఘీ. ఈ డిష్ ప్రిపరేషన్ కూడా చూసేద్దాం. ఫస్ట్ ఫ్రై పాన్ లో గీ వేసుకుని డ్రై ఫ్రూట్స్ అన్ని 1 by 1 ఫ్రై చేసుకోండి. ఈ డిష్ లో నేను వాడిన ఇంగ్రీడియంట్స్ మాత్రమే చెప్పాను. క్వాంటిటీస్ మీ అందరికి తెలిసినవే కదా. ఎన్ని పాలకి ఎంత రైస్ వేయాలి, షుగర్ ఎంత వేయాలి అనే విషయం అందరికి తెలిసినవే కదా. సో నేను మీకు ప్రాసెస్ చెప్తున్నాను, క్వాంటిటీ మీరే చూసుకోండి. ఇక నుంచి మన నేషనల్ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరింట్లో ఈ డిష్ చేసుకుని మనమందరం ఒకరికొకరు షేర్ చేసుకుందాం. ముందే చెప్పాను కదా, ఇక్కడ రిలీజియన్ తో సంబంధమే లేదు. వి ఆల్ ఆర్ ఇండియన్స్. మీరు అబ్జర్వ్ చేశారా? దీంట్లో నేను వాడిన ఇంగ్రీడియంట్స్ రైస్, వీట్, ఇంకా ముస్లిమ్స్ అయితే కీర్లో వేసుకుంటారు కదా సన్నటి సేమియా, ఇది, ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్ని వేసి క్రిస్టియన్స్ కేక్ చేసుకుంటారు కదా. సో రైస్, వీట్ అనేది మన ఇండియన్స్ మొత్తం అందరూ తినే ఫుడ్ కదా. ఇవన్నీ కలిపి డిష్ ఆఫ్ యూనిటీ. అర్థమైందా మీకు? డ్రై ఫ్రూట్స్ అన్ని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వీట్ బ్రెడ్ ని ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని ఇవి కూడా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిపోయి క్రిస్పీగా తయారవుతాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చాక ఇవి కూడా తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ సన్నటి సేమియా కూడా ఫ్రై చేసుకుందాం. దీని పేరు ఏమంటారో నాకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. ఇది ఆల్రెడీ రోస్టెడే, కానీ నెయ్యిలో వేగడం వల్ల ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుందని ఫ్రై చేశాను. ఇవన్నీ ఫ్రై అయిపోయాక ఒక కడాయిలో మీకు కావాల్సిన పాలు వేసుకొని బాగా మరగనివ్వండి. అండ్ దీంట్లోకి నేను వాడే రైస్ 1 hour ముందే నానబెట్టాను. పాలు మరిగిపోయాక రైస్ కూడా వేసేసుకోండి. అండ్ మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, ఈ డిష్ ని నేను నాకు వచ్చిన ప్రాసెస్ లో చేస్తున్నాను. ఇవే ఇంగ్రీడియంట్స్ తో ఈ డిష్ ని మీరు ఇంకా బాగా చేయగలరు అనుకుంటే తప్పకుండా చేసేయండి. ఒక్కొక్కరి వే ఆఫ్ కుకింగ్ ఒక్కొక్కలా ఉంటుంది కదా. సో ఐ యాక్సెప్ట్. అందుకే నా వే ఆఫ్ కుకింగ్ చూడకుండా నా ఇంటెన్షన్ మాత్రమే చూడండి. అండ్ ఇప్పుడు మరుగుతున్న పాలు కొన్ని కేసరిలో వేసుకుని పక్కన పెట్టేసుకోండి. అండ్ ఈ డిష్ లో నేను పంచదార, బెల్లం రెండు ఎందుకు తీసుకున్నానో తెలుసా? పాయసం చేసేటప్పుడు బెల్లం కంపల్సరిగా వాడతారు కదా. సో బెల్లం కూడా తీసుకున్నా. ఈ రైస్ కుక్ అవడానికి టైం పడుతుంది కదా. ఈ లోపు షుగర్, యాలకులు ఈ రెండు మిక్సీ చేసుకుందాం. రైస్ బాగా మెత్తగా ఉడికిపోవాలి. మనందరం మన చిన్నప్పటి స్కూల్ డేస్ లో మర్చిపోని డేస్ ఏవైనా ఉన్నాయి అంటే మన నేషనల్ ఫెస్టివల్ డేసే కదా. రైస్ ఉడికిపోయింది కదా. ఇప్పుడు పంచదార పౌడర్ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇదంతా బాగా కలిసిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని బెల్లం కూడా వేసేసుకోండి. బెల్లం కూడా బాగా కరిగిపోయాక మిగిలినవన్నీ 1 by 1 వేసేసుకోండి. సన్నటి సేమియా, కేసరి పాలు, డ్రై ఫ్రూట్స్, ఇంకా రోస్టెడ్ వీట్ బ్రెడ్ పీసెస్ కూడా వేసేసుకోండి. ఇందులో నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఎంత బాగా కలిసిపోయాయో మనందరం కూడా అలాగే కలిసిపోవాలి. కలిసే ఉన్నాము, ఉంటాము. దిస్ ఈజ్ మై ఇంటెన్షన్. అర్థమైందా మీకు? ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన డిష్ ఆఫ్ యూనిటీ ఇస్ రెడీ. ఇక నుంచి కాదు ఈ రోజు నుంచే మన ఇండియన్స్ ప్రతి ఒక్కరి ఇంటిలో మన నేషనల్ ఫెస్టివల్స్ వచ్చిన ప్రతి రోజు చేసుకునే డిష్ అయిపోవాలి ఇది. దీనికి ఒక మంచి పేరు పెట్టాలి కదా. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అన్నట్టు దీనికి నేను పెడుతున్న పేరేంటి అంటే కీర్ పాయసం. ఈ కీర్ పాయసం అన్న నేమ్ మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి. ఇంతకన్నా మంచి నేమ్ ఏదైనా పెడతామంటే అది కూడా టైప్ చేసేయండి. ఇంతవరకు దీని నేమ్ అయితే డిష్ ఆఫ్ యూనిటీ అనే ఉంచేస్తున్నాను. ఇది టేస్ట్ చేసేయాలి కదా. డిష్ ఆఫ్ యూనిటీని టేస్ట్ చేసేసి ఎలా ఉందో మీకు చెప్పేస్తాను. మన ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్స్ అన్ని కలిసాయి. ఇది కొంచెం గట్టిగా ఉంది కదా. కొంచెం పల్చగా కావాలంటే ఇది చల్లారాక చల్లటి పాలు వేసుకుంటే ఇది కొంచెం పల్చగా ఉంటుంది. కూలింగ్ అయ్యాక తింటే ఇంకా బాగుంటుంది. అండ్ ఫైనల్లీ డిష్ ఆఫ్ యూనిటీ నేను టేస్ట్ చేయబోతున్నాను. రియల్లీ ఇట్స్ టేస్ట్ లైక్ ఎ డిష్ ఆఫ్ యూనిటీ. అన్ని రుచులు కలిసిపోయాయి. ఈ డిష్ ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి.
అంతేకాదు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ కూడా చేసేయండి. అంతేకాదు ప్రతి ఇండియన్ చూడాల్సిన డిష్ ఇది, ఎందుకంటే దిస్ ఇస్ ద డిష్ ఆఫ్ యూనిటీ. అండ్ ఇలాంటి డిష్ ఎవరు ఎక్కడ చేసుండరు. ఫస్ట్ టైం నేను చాలా మంచి ఇంటెన్షన్ తో చేశాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ నచ్చితే లైక్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ వరల్డ్ లో ఉన్న ప్రతి ఇండియన్ కి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జై హింద్.